ఏదోలా తంటాలు పడి ఆ తాళి కాస్త మెళ్ళో పడిపోయేలా చేస్తే ఆ తరువాత తాడు మనదే, బొంగరం మనదే. ఆలోచించుకో, పద. భగవంతుడా, ఏ రకంగా చూసినా ఈ పెళ్లి ఆగేలా లేదే. ఒక పని చేస్తాను, దీపు దగ్గరికెళ్ళి నేనే తన కన్న తల్లినన్న నిజం చెప్పి ఈ పెళ్లి వద్దని చెప్తాను. అప్పుడు దీపు నా మాట వింటాడు. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఇన్నాళ్ళు పబ్బులని, పార్టీలని, గర్ల్ ఫ్రెండ్స్ అని చాలా స్పాయిల్ అయ్యాను. ఒక గోల్ అంటూ లేకుండా టైం అంతా వేస్ట్ చేశాను. ఇప్పుడు నేను మారాల్సిన టైం వచ్చింది. ఈ పెళ్లితో నా లైఫ్ చేంజ్ అవుతుంది. కానీ ఈ పెళ్లి మీ అన్నయ్య వదినకి ఇష్టం లేదని బయట రూమర్ ఉంది. నీ కాబోయే అత్తమామలు డబ్బునోళ్ళు కాదనే టాక్ కూడా బయట నడుస్తుంది. నాకు కుమారి నచ్చిందిరా, చూడగానే ఇష్టపడ్డాను. తను నా సోల్మేట్ అనిపించింది. అందుకే తన కోసం మారాలనుకుంటున్నాను. తన పేరున ఆస్తులున్నా లేకపోయినా నాకనవసరం. కుమారిని లవ్ చేస్తున్నాను. తన కోసం నా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలేసి ఒక గోల్ పెట్టుకొని కష్టపడి సాధించి మా డాడీ పేరు నిలబెడతాను. మా మామ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు గ్రేట్ మామా. సూపర్ డెసిషన్ బ్రో. కంగ్రాట్స్ మావా. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. దేవుడా, ఏంటిదే? దీపు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటున్నాడు. తనకు ఆస్తి లేకపోయినా పర్వాలేదంటున్నాడు. తన కోసం మంచిగా మారి జీవితంలో పైకొస్తానంటున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి ఆపాలా వద్దా? చెప్పండి చెప్పండి సార్. ఏంటి సార్ ఇది? ఏదో ఒకటి చెప్పండి. మా ఫంక్షన్ హాల్ రెంట్ రోజుకి 5 లక్షల రూపాయలు. ఎవరైనా సగం రెంట్ అడ్వాన్స్ గా ఇచ్చి హాల్ బుక్ చేసుకుంటారు. మీరేమో 5,000 చేతిలో పెట్టారు. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? పెళ్లి ఏంటి సార్, హాల్ డెకరేట్ చేయడానికి 3 లక్షల దాకా ఖర్చు అయింది. ₹1 కూడా ఇవ్వలేదు. మొత్తం ఇప్పుడే కావాలి. ప్లేటు 1500, 500 మందికి భోజనాలు ఆర్డర్ ఇచ్చారు. బాబు, మొత్తం 7 లక్షలు అవుతుంది సార్. ఎప్పుడు ఇస్తారు? వాళ్ళకి ఇవ్వాలి. నేను పనులు రారు సార్, వర్కర్స్ రారు. అది కదయ్యా, పెళ్లి అయిపోయాక హాల్ స్టేజ్ డెకరేట్ చేయడానికి 3 లక్షలు అయింది సార్. నాకు మొత్తం ఇప్పుడే కావాలి. అలా గట్టిగా అరవకండియా. మా వియ్యంకుంటుంటే నా పరువు పోతుంది. మీ డబ్బు ఎక్కడికి పోదు. మా అమ్మాయి మెళ్ళలో తాళి పడగానే మీ డబ్బు మీ చేతుల్లో ఉంటుంది. నాది గ్యారంటీ. ఇప్పుడే కావాలి. నా పరువు పోతుంది ఇక్కడ, అర్థం చేసుకోండి. ఏంటి సార్ అర్థం చేసుకునేది? ఏమండి, మనం గెస్ట్ చేసింది కరెక్ట్ అయిందండి. అవునండి. వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారే తప్ప వీళ్ళ దగ్గర కనీసం ఒక 25,000 కూడా ఉన్నట్టు లేవు. పదండి, వెంటనే ఈ విషయం మా పిన్నికి నాన్నకు చెప్దాం. ఆహా, చెప్పడం కాదండి, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇదంతా చూపించాలి. పదండి, రండి. ఏమండి ఏమండి, అక్కడ కొంప మునిగిలా ఉంది. రండి. ఇప్పుడే వస్తా. మావయ్య గారు, ఒక నిమిషం ఇలా వస్తారా? మీరు కూడా రండి పిన్ని. ఏమైంది? మావయ్య, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. ఆ 7 కొండలు పెద్ద ఫ్రాడ్. మిమ్మల్ని చీట్ చేస్తున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేశారా? ఎన్నిసార్లు చెప్పినా వినరా మీరు? మారరా? మేం చెప్పడం కాదు పిన్ని, మీరే వచ్చి చూడండి. ఫంక్షన్ హాల్ వాడు, డెకరేషన్ వాడు, క్యాటరింగ్ వాడు డబ్బుల కోసం 7 కొండల్ని నిలదీస్తున్నారు అక్కడ.
లక్షలకు లక్షలు ఇవ్వాల్సిన ఏడుకొండలు వేలు కూడా ఇవ్వట్లేదట. అవును మావయ్య, ఆయన ఎలాగోలా ఈ పెళ్లి జరిపించాలి అనుకుంటున్నాడు. తన కూతురు మెళ్ళో తాళి పడితే ఆ తర్వాత సెటిల్ అయిపోతుంది అనుకుంటున్నాడు. అలా చెప్పి ఈ పెళ్లిని ఆపాలనుకుంటున్నారా? మేం మీ మాటలు నమ్మం. మీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భువనా, నువ్వు ఆగు. ఏడుకొండలు ఎక్కడున్నారు? రండి మావయ్య, చూపిస్తాను. రన్నన్నా. అదిగో మావయ్య, అక్కడ చూడండి. సార్, మీరు నిజంగా దేవుడు సార్. మీరు నిజంగా ఏడుకొండల వారే. ఆయనైనా తన భక్తుల దగ్గర తను చేసిన అప్పులని వడ్డీ కాసుల రూపంలో వసూలు చేసుకుంటున్నారు తప్ప మీలా ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా ఇచ్చేవారు కాదంట. ఇదేంటండి? నిజంగా దేవుడు సార్ మీరు, అపర దానకర్ణుడు మీరు. మీకు ఒక్క కూతురే ఉండడం మా దురదృష్టం సార్. ఓ 5-6 మంది ఉండుంటే మా లైఫ్లు సెటిల్ అయిపోయాయి సార్. సార్, నిజంగా దేవుడు సార్. మిమ్మల్ని ఎన్నిసార్లు కొట్టినా తప్పులేదు సార్. ఎంతకయ్యా ఊరికేనో మీ పిచ్చి అభిమానం కాకపోతే. సరే కానివ్వండి సార్, ఇటు చూడండి సార్. ఉంటాను సార్. సార్, మీరు నిజంగా దేవుడు సార్. దేవుడు చల్లగుండాలి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఆయనని పొగుడుతుంటే మాతో తిడుతున్నారని చెప్తున్నారా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అత్తయ్య. పొరపాటు ఎక్కడో లేదమ్మాయి, అది నీలోనూ వీళ్ళలోనే ఉంది. అది కాదు నాన్న, మీరేదనుకుంటే అదే నిజం అనుకుంటున్నారు. అందుకే మీ నోళ్లు తప్ప మీ కళ్ళు చెవులు పనిచేయటం లేదు. ఏంటి బావగారు, మా పెద్దమ్మాయిని ఏదో అంటున్నారు? తనకి కన్నవాళ్లు లేరేమో, మేమున్నాం ఇక్కడ తనకి. అవునన్నయ్యా, దివ్య మా పెద్దమ్మాయి. తననేవైనా అంటే మేం ఊరుకోము. ఇంతకీ మా అమ్మాయి మీతో ఏమంది వదినా? తనకి మీ అంత మంచి మనసు లేదులే వదినా. గొప్ప వాళ్ళకి గొప్ప మనసు ఉంటుంది. పదండి బావగారు, జరగాల్సిన కార్యక్రమాలు చూద్దాం. ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేశారో ప్రసాద్ క్షమించినా నేను క్షమించను. మనసులో ఏదో పెట్టుకుంటే ఎలాగమ్మా? మనమంతా ఒకే కుటుంబం వాళ్ళం, కల్మషం లేకుండా ఉండాలి. ఏంటే నీ గోల? అవతల వాళ్ళ టెన్షన్ తోనే చేస్తుంటే మధ్యలో నీ గోల. అయ్యో, కొంప మునిగిందయ్యా. నువ్వు వాళ్ళని బతివులాడటం ఆ దివ్య హర్ష బాబులు చూసేశారయ్యా. మన వియంకలొచ్చి చెప్పడానికి పోయారు. ఇప్పుడేం చేద్దామయ్యా? గుండు మీద పెద్ద బండరా వేసావు కదే. నువ్వు ఇక్కడే ఉండు, నేను మేనేజ్ చేస్తా. ఈ హాలు బిల్లు 5 లక్షలు, ఈ కారు 10 లక్షలు. ఉంచేసుకో. అమ్మో, 30 తులాల బంగారం అంటే 15 లక్షలు. తీసేసుకో. మరి నాకేంటి సార్? నీకు ఈ నగలు కార్లు వద్దయ్యా, చీప్గా. ఓ పని చేయి, ఎంటీ చెక్
నీ అమౌంట్ కంటే 10% ఎక్కువ రాసుకో. గ్రేట్ సార్. థ్యాంక్ యూ. చల్లగా సార్. సార్ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్. వదినా వెళ్ళి పంచుద్దామా? మనం వెళ్దాం పదండి. రండి. ఏంటండి ఇది? ఇలా జరిగింది ఏంటండి? వీళ్ళు మామూలు చీటర్స్ కాదండి, ఆరితేరిన మోసగాళ్ళలా ఉన్నారు. అంత ఈజీగా దొరికేలా లేరు. కనీసం మీ చక్రపాణి అంకుల్ దొరికినా బాగుండు కదా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా. సార్, జడ్జి గారు వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం మేడం. ఏమైనా లేట్ అయ్యామా? లేదు సార్, ఇప్పుడే కార్యక్రమం స్టార్ట్. ఓహో, ఓకే. రండి. సరే దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. ఏమ్మా భువన, బాగున్నావా? బాగున్నానండి. ఇంతకీ ఆ కట్నం డబ్బులు బంగారం ముట్టాయా? ఇంకా లేదు, అయినా వాటికి తొందరే ఉంది. ఇలాంటి విషయాల్లోనే అసలు మొహమాట పడకూడదు. పెళ్లికి ముందే అడిగి తీసుకోవాలి కదా. నువ్వు చెప్పింది నిజమే. అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలంటారు కదా. ఇప్పుడే ఈ విషయాన్ని అడుగుతానుండు. ఏమయ్యా, ఇప్పుడేం చేద్దాం? డబ్బు నగలు ఇవ్వకపోతే ఆ భువనేశ్వరి ఈ పెళ్లి ఆపేలా ఉంది. రండి, కూర్చోండి సార్. నమస్కారం జడ్జి గారు. నమస్కారం అండి. వీరే మా వియ్యంకులు ఏడుకొండలు గారు. మీరు కూర్చోండి సార్. బోనా రా. మనకెక్కువ టైం లేదండి. త్వరగా ఏదోడు చేసి పెళ్లి నాపాలి. నేను అదే ఆలోచిస్తున్నాను, కానీ ఏం చేయాలో తోచడం లేదండి. వాళ్ళు నేరస్తులని ఒక్క ఆధారం దొరికితే చాలు. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు, నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన
అయ్యో ఏమండి, ఆ అంకుల్ని చూసారా? ఇందాక జ్యూస్ గ్లాసు కింద పడిపోతే అందరూ ఆ అంకుల్ వైపే చూశారు, కానీ ఆ అంకుల్లో ఎలాంటి రియాక్షన్ లేదు. ఇయ్యనా? అవును దివ్య గారు, అయినా ఈయన ముందు నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అయినా ఎంత డ్రింక్ చేస్తే మాత్రం ఇంత అన్కాన్షియస్ లో ఉంటారా? అమ్మమ్మమ్మ, అమ్మా దివ్యమ్మ, దివ్యమ్మ. ఏమ్మా, ఏం కావాలి? ఈయన ఇందాకే చెప్పాను కదమ్మా, మా నాన్నగారు మత్తులో ఉన్నారు. ఆ తాళి కట్టే టైంకి కళ్ళు తెరుస్తారమ్మా. అప్పుడే కళ్ళు తెరవాలని ఒట్టు పెట్టుకున్నారా ఏంటి? అయినా ఇంత శబ్దమైనా కనీసం కదలలేదేంటి? ఆహా, పెద్దవారు కదా బాబు, చూపు వినికిడి మందగిస్తాయి. పైగా మత్తులో ఉన్నారాయే. మీరు మమ్మల్ని అనుమానించాల్సిందేమీ లేదు. వెళ్ళండమ్మా. అయ్యా, అబ్బాయికి అత్తామామలు, అమ్మాయికి తన అత్తామామలు పెళ్లి బట్టలు పెట్టండి. మా అల్లుడి గారి బట్టలు సిద్ధంగా ఉన్నాయి పంతులు గారు, వెళ్ళి తీసుకురా. బోనా, లోపలికెళ్ళి పెళ్లి బట్టలు తీసురా. బోనా, అమ్మా, పెళ్లి కుమార్తె బట్టలు తొందరగా తీసుకురండి. అమ్మా. అత్తయ్య, పెళ్లి కూతురికి బట్టలు మీరెందుకు తీసుకొస్తున్నారు? ఇంటి దగ్గర నుంచి భువనే తీసుకొచ్చిందమ్మా. తను కారులో మర్చిపోతే నేనే మండపంలోకి తీసుకొచ్చి పెట్టాను. ఇక్కడే ఉండాలి, ఎవరు తీశారు?